హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. గేమ్ చేంజర్ సినిమా గురించి, దాని వెనకాల తెలుగు మీడియాకు సంబంధించి ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్స్ రివ్యూల పేరుతో సినిమాని ఎలా కిల్ చేస్తున్నారు, ఇదే గేమ్ చేంజర్ ఇటు తమిళనాడు అలాగే నార్త్ సైడ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, అక్కడి ఫిలిం క్రిటిక్స్ ఏ విధంగా రివ్యూలు ఇస్తున్నారు, తమిళనాడు పబ్లిక్ టాక్ ఏంటి, అలాగే హిందీ సినిమా చూసినటువంటి ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి, మీకు కొన్ని ఇవాళ వాస్తవాలు చూపిస్తా. ముఖ్యంగా సినిమాల మీద రాజకీయ ప్రభావం కనబడుతుందా, సినిమాను సినిమాగా చూడకుండా సినిమాలను రాజకీయాలను ముడిపెట్టి ఒక మంచి సినిమాను కిల్ చేస్తున్నారా? చాలా రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇదే. ఇటు నార్త్ తమిళ్ వైపు ఎలాంటి బజ్ ఉంది, ఎలా అక్కడి ఫిలిం క్రిటిక్స్ ఈ సినిమాల గురించి మాట్లాడుతున్నారు, ముఖ్యంగా నేషనల్ మీడియా గేమ్ చేంజర్ విషయంలో ఎలాంటి రివ్యూలు ఇచ్చింది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కోమల్ నహతా, ఈయన ఇండియాలోనే ద బెస్ట్ ఫిలిం క్రిటిక్. ఈయన గేమ్ చేంజర్ గురించి అద్భుతమైన వీడియో పెట్టాడు. గేమ్ చేంజర్ సినిమా చూడదగ్గ సినిమా. శంకర్ మార్క్ సినిమా, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్. అలాగే ఈ సినిమాలో ఉన్న సోషల్ మెసేజ్ ఖచ్చితంగా పబ్లిక్ చూడాల్సింది. ముఖ్యంగా ఒక కలెక్టర్ తన పవర్స్ని పర్ఫెక్ట్గా వాడుకుంటే ఎలా ఉంటుంది, ఇది పర్ఫెక్ట్ మూవీ అంటూ ఈ కోమల్ నహతా అనే వ్యక్తి, ఇతనికి చాలా పెద్ద పేరుంది. ఇతను టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే లాంటి పత్రికల్లో పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్టు. ఆయన ఎన్నో సినిమాలకు నిర్భయంగా, చాలా ప్యారలల్గా, అంటే ఎక్కడ కూడా పక్షపాతం వహించకుండా ఆయా సినిమాల గురించి రివ్యూలు ఇస్తాడు. చాలా పెద్ద హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల వరకు ఎక్కడ కూడా పార్షాలిటీ లేకుండా రివ్యూలు చెప్తాడు. ఇతనికి చాలా మంచి పేరుంది. ఇలాంటి వ్యక్తి ఈ సినిమా చాలా బాగుంది, సోషల్ మెసేజ్ తప్పక మీరు చూడండి అంటూ ఆయన ఒక వీడియో కూడా పెట్టాడు. అలాగే ఆయన సైట్లో కూడా రాసుకుంటూ వచ్చాడు. ఇక హిందీ సినిమాలకు రెగ్యులర్గా రివ్యూస్ చెప్పే ఒక పాపులర్ యూట్యూబర్, దాదాపు 1 మిలియన్కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ రివ్యూయర్ ఏం చెప్పాడంటే, గేమ్ చేంజర్ మూవీ చాలా చాలా బాగుంది. అదేంటి, దీనిపైన అటు తెలుగు సొంత స్ట్రైట్ సినిమా అయినటువంటి తెలుగులో బ్యాడ్ రివ్యూస్ వస్తున్నాయేంటి, ఇక్కడ హిందీ సెక్టార్ మొత్తం ఈ సినిమా బాగుంది, యునానిమస్ బ్లాక్ బస్టర్ అంటూ ఆయన చెప్పాడు. ఇక నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి మరో పాపులర్ వెబ్సైట్ మింట్, మీ అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏమని రాశారంటే, గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్, పర్ఫెక్ట్ శంకర్ సినిమా, ఈ సినిమా చాలా బాగుంది అంటూ రేటింగ్ కూడా అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ ఇచ్చారు. ఇక సమిత్ కడాల్ అనే ఒక హిందీకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న ఈ వ్యక్తి ఏమని ఇచ్చాడంటే, యునానిమస్ బ్లాక్ బస్టర్, గేమ్ చేంజర్ సూపర్, ఇలాంటి సినిమాలు మా హిందీ దర్శకులకు ఎందుకు తీయాలనే ఆలోచన రావట్లేదు, ఫోటో ఇవ్వలేదని సీఎంను కూడా మార్చే ఒక క్యారెక్టర్ని, ఒక కంటెంట్ని క్రియేట్ చేశారు, అది ఫన్నీగా ఉంటుంది, కానీ ఇది రియల్ మూవీ, ఇలాంటి నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి, మన ఎలక్షన్ వ్యవస్థ ఎలా ఉంది, ఇది పర్ఫెక్ట్ ఒక ఆడియన్స్ చూడాల్సిన మూవీ అంటూ ఇతను సమిత్ కడాల్ అనే వ్యక్తి దీనికి సంబంధించిన రివ్యూ ఇచ్చాడు. అలాగే నేషనల్ మీడియాకి సంబంధించిన మరో పెద్ద వెబ్సైట్, మరో బిగ్ మీడియా సంస్థ అనేటువంటి హిందుస్థాన్ టైమ్స్ కూడా ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, మేమిచ్చే రేటింగ్ 3.5 అంటూ ఈ సినిమా గురించి చాలా అద్భుతంగా రాశారు. అలాగే ఇండియా టుడే, మీ అందరికీ తెలుసు, దేశంలోనే చాలా పవర్ఫుల్, చాలా పెద్ద వెబ్సైట్ ఇండియా టుడే కూడా గేమ్ చేంజర్పై చాలా పాజిటివ్ రివ్యూ రాసింది. ఇక టైమ్స్ నౌ కూడా గేమ్ చేంజర్పై పాజిటివ్ రివ్యూ రాసింది, సినిమా బాగుంది, ముఖ్యంగా శంకర్ ఈజ్ కమ్బ్యాక్ అని హెడ్లైన్స్ పెట్టింది. అలాగే జాగరణ్ అనే ఒక ఇంగ్లీష్ వెబ్సైట్ కూడా గేమ్ చేంజర్ గురించి చాలా చాలా పాజిటివ్ రాసింది. వీళ్ళు 5కి 4 ఇచ్చారు వీళ్ళ రేటింగ్. అలాగే ఈ సినిమాలోని చాలా విషయాలు జనాలకు బాగా నచ్చుతుంది, ఇది ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా, ఈ సినిమా ప్రస్తుత రాజకీయాలకు ఒక అద్దం లాంటి సినిమా అంటూ వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే హిందీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒక్కసారి కొన్ని మీకు బైట్స్ చూపిస్తాను. राम चरण के वजह से आया हूँ, अच्छी पिक्चर है, 4 स्टार। ਰਾਮ ਚਰਨ ਲਈ ਕੀ ਖਾਸ ਤੁਹਾਡੇ ਮਨ ਦੇ ਵਿੱਚ ਉਹਨਾਂ ਦੀ ਐਕਟਿੰਗ ਨੂੰ ਦੇਖ ਕੇ ਕਿਵੇਂ ਲੱਗਦਾ? ਨਜ਼ਾਰੇਦਾਰ, ਐਕਟਿੰਗ ਅੱਛੀ ਲੱਗੀ? ਪੂਰੀ ਆਊਟ ਆਫ 5 ਕਰਨਾ ਹੋਵੇ 5 ਕਹਿਣਾ
सेम जी सेम ਇੰਜੋਏ ਕੀਤਾ ਪੂਰਾ ਵਧੀਆ ਐਕਟਿੰਗ ਐਕਸ਼ਨ ਅਦਰ ਥਿੰਗਸ ਇੱਕ ਨੰਬਰ ਸਰ ਪੂਰਾ ਪੈਸਾ Excellent. ਵਸੂਲ ਕੀਤਾ पूरा राज्य गए ਵਧੀਆ ਸੀਗੀ ਇੰਜੋਏ ਕੀਤਾ बहुत बढ़िया इट इज़ फैंटास्टिक ਉਹਨਾਂ ਦੀ ਐਕਟਿੰਗ ਕਿਵੇਂ ਲੱਗ ਰਹੀ ਹੈ रामचरण की एक्टिंग सुपर बहुत अच्छी ਤੁਹਾਡਾ एक्टिंग ਕੀ उन्होंने ਵਧੀਆ ਸੀਗੀ ਐਕਸ਼ਨ ਵਧੀਆ ਲੱਗਿਆ ਤੁਹਾਨੂੰ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਬਹੁਤ ਹਾਂਜੀ ਹਾਂਜੀ ਹਾਂ ਵਧੀਆ ਐਸਾ ਵਸੂਲ ਮੂਵੀ ਵੀ ਹੈ ਤੇ ਉਦਾਂ ਵੀ ਮਤਲਬ ਐਕਸ਼ਨ ਦੇ ਮਾਮਲੇ ਵਿੱਚ ਵੀ ਦੇਖਿਆ ਜਾਵੇ ਤਾਂ ਬਹੁਤ ਵਧੀਆ ਮਤਲਬ ਸਿਨੇਮੈਟਿਕ ਤੇ ਜੋ ਐਨੀਮੇਸ਼ਨਸ ਦਿਖਾਇਆ ਹੋਇਆ ਹੈ ਨਾ ਬਹੁਤ ਵਧੀਆ ਹੈ ਮਤਲਬ ਰਾਮਚਰਨ ਲਈ ਵਨ ਵਰਲਡ ਮਤਲਬ ਮੈਮ ਫੈਂਟਾਸਟਿਕ ਨਾਲੀ ਆਪਾਂ ਇਹ ਗੇਮ ਚੇਂਜਰ नाम ही बड़ा खतरनाक ਬਹੁਤ ਵਧੀਆ ਨਾਮ ਹੀ ਬੜਾ ਲੱਗਦਾ ਵੀ ਗੇਮ ਚੇਂਜ ਹੋ ਗਈ यूनिक हाँ यूनिक या नेम है ਰਾਮਚਰਨ ਬਹੁਤ ਵਧੀਆ ਐਕਸ਼ਨ ਸਾਰੀ ਟੋਟਲੀ ਸਟਾਰਟਿੰਗ ਤੋਂ ਵਧੀਆ ਹੀ ਹੈ मूवी सारी थैंक यू सो मच बहुत बढ़िया सुपर फिल्म की कहानी कैसी थी एकदम बढ़िया ऐसी ही होने चाहिए यहाँ पे भी इंडिया में जो है कितने स्टार 5 मूवी अच्छी थी कॉन्सेप्ट अच्छा था मूवी का रामचरण का परफॉर्मेंस कैसा लगा रामचरण का परफॉर्मेंस बेसिकली बहुत अच्छा रहा फर्स्ट क्लास जैसे अनिल कपूर के नायक फिल्म वैसी लगी रामचरण का परफॉर्मेंस कैसा लगा बहुत बढ़िया सुपर like what did you like about Everything awesome, just awesome. 5 stars. Amazing, Jai Charan. what did you like Interval block and Ram Charan as Jai Surya. It's amazing. मूवी तो अनप्रिडिक्टेड है भाई, ये सोचने में भी अपने को बहुत दिमाग चाहिए। इलेक्शन के बारे में, रूल्स के रेगुलेशन के, अपने को लगता है इलेक्शन क्या है, एक दिन जाते हैं आधा घंटा रुकते वोट डालते और आ जाते, और उसके पीछे कितना मेहनत होता है, और अपन सोचते हैं ये पार्टी जीतनी चाहिए वो पार्टी जीतनी चाहिए, लेकिन इसमें बहुत बड़ी अहम रोल तो इलेक्शन कमीशन को, वो लोग को पहले ही पता होता है कौन जीतता है कौन नहीं, लेकिन अपने को बताता नहीं, वो अपन सासुर में जाके दिन भर टीवी के पीछे पड़े रहते। मूवी तो बहुत अच्छी लगी है। मूवी के बारे में आएंगे तो शंकर सर का डायरेक्शन एक अलग ही लेवल का था। राम अच्छा मच्चा सॉन्ग अपनी इंडिया का कल्चर को इसमें जोड़ा है। वो सॉन्ग पे वो लोग ने बोला कि 500 आर्टिस्ट को लेके काम किया है, लेकिन एक एक मतलब उन्होंने डांस तो नहीं किया, लेकिन एक एक स्टेट के वाइज में जो अंदर छुपा कला उन्होंने बाहर दिखाया कि अपना मतलब जो ओल्ड स्टाइल में क्या होता है वो सब दिखाया उनके लिए। वर्थ इट है सॉन्ग। जो जरगंडी मूवी तो इतना बड़ा सेट डाला उन्होंने, एक मतलब छोटा शहर ही बना दिया उधर, उसमें तो एक छोटा मोटा पिक्चर ही आ जाएगा 3-4 तो मतलब एक गाने के लिए इतना खर्चा किया शंकर सर का, उनका एक अलग ही वे भाई। उनका सॉन्ग्स के पीछे तो बहुत सारे दीवाने लोग हैं। सो अदरवाइज ये मूवी मुझे अच्छी लगी है। रामचरण सर की परफॉर्मेंस हेड्स ऑफ है। मुझे लगा था कि वो RRR के बाद कोई सड़ी हुई स्क्रिप्ट ना उठा ले जैसे हमारे प्रभास ने किया था साहो करके, बट ये मूवी उन्होंने की है। मुझे लगता है कि ये मूवी वर्ड ऑफ माउथ से अच्छी चलेगी। सो एज यूजुअल मूवी अच्छी निकली है। और भी लोग थे जो बहुत ही सुपर परफॉर्मेंस किए हैं, और जब तराजू होता है दूसरा तभी ऊपर जाता है जब एक तरफ वजन पड़ता है, तो दोनों तरफ यही चीज़ भारी है। एक नीचे वो वजन देगा तभी वो ऊपर एक आसमान में फ्लाई करेगा। तो आई थिंक उन सब का ये जो पिरोया हुआ जो एक कहानी है वो बहुत ही फैंटास्टिक है। इंटरवल का जो मोमेंट था बहुत गुज़बम मोमेंट थे, बहुत अच्छे लगे वो। वहाँ पे ऐसा लगा कि हाँ मज़ा आ गया एकदम। ఇలా హిందీకి సంబంధించినటువంటి చాలా వెబ్సైట్స్ అలాగే యూట్యూబర్స్ హిందీ సినిమాల గురించి ఎక్కువగా ప్రమోట్ చేసే చాలామంది కనీసం 1,00,000 నుంచి 2,00,000 5,00,000 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్, ఎస్పెషల్లీ సినిమాలకు సంబంధించిన రివ్యూస్ చెప్పే ఈ యూట్యూబర్స్ అందరూ కూడా ఈ సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అంటూ మెన్షన్ చేశారే తప్పితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా ఫ్లాప్ అని, ఈ సినిమా బాగలేదని, డిజాస్టర్ అని ఎవరూ చెప్పలేదు. అలాగే తమిళ్ మీడియా తీసుకుంటే తమిళ్ మీడియా ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్ కానీ అన్ని పత్రికలు కానీ అలాగే యూట్యూబర్స్ కానీ శంకర్ హ్యాస్ కమ్ బ్యాక్ అని వీళ్ళు రివ్యూలు రాశారు. తమిళనాడు బెల్ట్ మొత్తం ఫుల్ పాజిటివ్గా ఉంది. ఈ సినిమాపై బ్యూటిఫుల్ రివ్యూస్ ఇచ్చాయి, అందరూ పాజిటివ్గా ఇచ్చారు. ముఖ్యంగా తమిళనాడులో చాలా పవర్ఫుల్, చాలా ఫేమస్ యూట్యూబర్ అయినటువంటి ఒక సీనియర్ ఫిలిం క్రిటిక్స్, ఆయన తమిళ్ టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. ఆయన కూడా ఈ సినిమాపై పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చాడు. సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అద్భుతం. శంకర్ మార్క్ సినిమా, శంకర్ సినిమాలో యాక్ట్ చేసే ప్రతి హీరో కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మర్. కమల్ హాసన్, అలాగే విక్రమ్, అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్ అంటూ కమల్ హాసన్, రామ్ చరణ్ మధ్యన కూడా కొన్ని పోలికలు, ఆ యాక్టింగ్ స్టైల్ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ జనరేషన్కి ఒక మరో కమల్ హాసన్ అంటూ రామ్ చరణ్ను మెన్షన్ చేశాడు ఆయన. తమిళ ప్రేక్షకులు, అక్కడి పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా.
எக்ஸ்பெக்டேஷனே இல்லாமல் வந்ததுக்கு படம் வந்து ரொம்ப சூப்பராக இருக்குன்னு நினைக்கிறேன். அண்ட் இந்தியன் 2 பார்த்ததுக்கப்புறம் சங்கர் சாரோட இதே அழிவு காலம் அவள் தான் சங்கர் சாரோட இது முடிஞ்சு அப்படின்ற மாதிரி சொன்னாங்க. அண்ட் ரீசெண்டாக ராஜ்மௌலியை பற்றி சங்கர் சார் சொல்லும்போது அவ்வளோதான்ப்பா சங்கர் சாரே கிடையாது முடிஞ்சு அப்படின்னாங்க. பட் இல்லை, இந்த படம் வந்து ஒரு பெரிய கம்பேக்காக இருக்கும். ரொம்ப பெரிய கம்பேக்காக இல்லை, ஆனால் ஒரு கம்பேக்காக இருக்கும். டெஃபினட்டாக அவர் அதுலேருந்து எழுந்து வரதுக்கு இந்த படம் வந்து ஒரு நல்ல ஒரு படமாக இருக்கும். படமாக பயங்கரமாக எடுத்திருக்கிறாரு. பட் இது வந்து யூஸ்வல் கமர்ஷியல் ஸ்டோரி தான். மற்றபடி சங்கர் மாதிரி கொஞ்சம் யோசிச்சு வித்தியாசமாக பண்ணியிருக்காரா அப்படின்னு கேட்டால் கிடையாது. யூஸ்வல் ஸ்டோரி வந்தால் ஒரு 2.5 மணி நேரம் என்டர்டைன்மெண்ட். ஒரு ப்ராப்பராக நம்ம தமிழில் எப்படி கமர்ஷியல் படம் பார்ப்போமோ அது மாதிரி தெலுங்கில் பார்த்த மாதிரி வச்சுக்கலாம். அந்த மாதிரி தான் இருக்கும். அது இன்னும் சொன்ன போனால் அவரை பற்றி தெரியல, லைக் அவர் வந்து எல்லாத்தையுமே பர்ஃபெக்டாக அந்த இதை கம்ப்ளீட் பண்ணிடுவார். ஸோ அந்த மாதிரி அவரோட ரோல் செம்ம கம்ப்ளீட்டாக இருக்குது, பர்ஃபெக்டாக இருக்குது. ஃபோட்டோ செகண்ட் ஃபாதர் ரோல் ரொம்ப நல்லாவே பண்ணியிருக்காங்க. இது ப்ராப்பர் தெலுங்கு ஆடியன்ஸ்க்கான மூவி தான். இது தெலுங்கு ஆடியன்ஸ் பார்க்கலாம். ஐயோ அவர் பக்காங்க, அவரோட ரோல் எப்போவுமே அதுதான். அவரோட ரோல் ப்ராப்பராக பக்காவாக இருக்குது, சூப்பராக இருக்குது. எஸ்ஜே ஆக்டிங் நல்லா இருக்குது ப்ரோ. சாங்ஸ்லாம் ஆஸ் யூஷுவல் தான், பிரம்மாண்டம் தான். சங்கர் சார்னாலே தெரியல, அதோட பிரம்மாண்டம் ப்ராப்பராக இருக்குது ப்ரோ. பார்க்கலாம், படம் பார்க்கலாம், வந்து பார்க்கலாம். கேம் சேஞ்சர் ரொம்ப நல்லா இருக்குது. ஒரு சங்கரோட ஒரு கம்பேக்னு சொல்லலாம். ஏன்னா வந்து அவர் இந்தியன் 2ல வந்து நமக்கு ரொம்ப ஒரு டிசப்பாயின்மெண்ட்டை கொடுத்துட்டாரு. ஏன்னா இந்தியன் நம்ம அளவுக்கு எதிர்பார்த்து அந்த அளவுக்கு இல்லை. பட் ஆனால் கேம் சேஞ்சர் ஓரளவுக்கு ஒரு கம்பேக் தான் சங்கருக்கு. ஃபர்ஸ்ட் ஹாஃப் கொஞ்சம் சுமாராக இருந்தாலும் இன்ட்ரோல் பிளாக் சூப்பராக இருந்துச்சு. செகண்ட் ஹாஃப் நல்லா இருந்துச்சு. அவர் ஆக்டிங் நல்லா இருக்குது. சங்கர் கம்பேக்னு சொல்லலாம். அன்பிரடிக்டபிள். நல்லா இருக்கு படம் நல்லா இருக்கு. சாங்ஸு ஃபைட்டு நல்லா இருக்குது. ஆக்டிங் நல்லா இருக்குது. ராம் சரண் நல்லா இருக்குது, சூப்பராக இருக்குது. டைரக்ஷன் நல்லா இருக்குது, சூப்பராக பார்க்கலாம். சூப்பராக இருக்குது அந்த படம். செம்ம ஆக்டிங் சூப்பராக இருக்குது. சங்கர் டைரக்ஷன் ஹைலைட்டாக இருக்குது. அப்போ சொல்லவே முடியாது இல்லை. அவருக்கு சங்கர் சொன்னாலே பயங்கரமாக தான் பண்ணுவார். அவர் சூப்பராக தான் இருக்குது. லேக்ன்றது ஒன்றும் இல்லை. ஃபர்ஸ்ட் ஹாஃப் நல்லா இருக்குது, செகண்ட் ஹாஃப் அதோட ஹைலைட். ఇవన్నీ నార్త్ అలాగే తమిళనాడుకు సంబంధించి అలాగే కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సినిమాపై చాలా పాజిటివ్గా రివ్యూలు ఇస్తూ ఉంటే మన తెలుగు మీడియాకి ఏమైంది? నేను తెలుగు మీడియాలో అందరూ అనట్లేదు, కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ జనసేన పార్టీకి అగెనిస్ట్గా పనిచేసే ఒక నిబ్బా బ్యాచ్ ఇది కావాలని ఈ సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. రిలీజ్కు ముందు నుంచి, రిలీజ్ అయిన తర్వాత. కానీ సాధారణ పబ్లిక్ మాత్రం సినిమా బాగుంది. అదేంటి సినిమా బాగున్నా కూడా పబ్లిక్ ఎందుకు ఇలా నెగిటివ్గా చెప్తున్నారు? సినిమా బాగాలేదంట కదా అని ఎందుకు మాట్లాడుతున్నారు? సాధారణ ప్రేక్షకులు సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది ఇదే.